రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు వెంకటరమణారెడ్డి. మీరు అక్కడ చూసారా, అది నా అరటి పొలం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసేది నా పక్క రైతు పొలం అనమాట. ఈ రైతు పేరు వచ్చేసి దేవరాజు. సో ఈయన వచ్చేసి ఏం చేశాడంటే ప్రకృతి వ్యవసాయం కింద తన ఇంటి అవసరాల కోసం అయితే కనుక కూరగాయలను అయితే సాగు చేస్తున్నాడు. ఇప్పుడు సో ప్రకృతి వ్యవసాయం కింద అయితే కనుక ఇప్పుడు ఈ రైతు కూరగాయల పంటను అయితే సాగు చేస్తున్నాడు. కూరగాయల పంట అంటే మరి ఏదో అమ్ముకునేంత పంట అయితే కాదు, అంత విస్తీర్ణం అయితే వేయలేదు. జస్ట్ తన ఇంటి అవసరాల కోసం అయితే కనుక, ఒంటింటి అవసరాల కోసం అయితే కనుక ఒక 5-6 రకాల కూరగాయలను అయితే కనుక సాగు చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏ పంటలు అయితే కనుక ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో అంటే పూర్తిగా రసాయనాలకు దూరంగా ఉంటూ పూర్తిగా సేంద్రియ వ్యవసాయం అనమాట. అంటే ఇప్పుడు జీవామృతం కావచ్చు, ఘనజీవామృతం కావచ్చు, తర్వాత వచ్చేసి కషాయాలు కావచ్చు, ఇటువంటి వాటిని మాత్రమే ఉపయోగించి అయితే కనుక నా పక్క పొలం రైతు దేవరాజు అయితే కనుక కూరగాయలు తన ఇంటి అవసరాల కోసమే సాగు చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ఇక్కడ పందిరి ఏర్పాటు చేశాడు. పందిరి ఏర్పాటు చేసి తీగ జాతి ముఖ్యంగా కాకర, తర్వాత బీర కొన్ని మొక్కలు అయితే నాటాడు. వాటికి పందిరి సాయంతో అయితే కనుక మనకు ఇక్కడ అల్లిచ్చాడు మొత్తం తీగలు. ఇక్కడ మీరు గమనించవచ్చు, చూడండి కాకరకాయలు. సో అల్లిచ్చాడు. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి సొర అనమాట, సొర తీగ. ఇది ఇంకా ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లోనే ఉంది. అక్కడ చూసారా మీరు, పూత దశలోనే ఉంది, ఇంకా అది కాయలు ఏర్పడలేదు. తర్వాత తమ్మకాయలు అనేది మీరు వినే ఉంటారు. చూడండి, మీరు మీ లాంగ్వేజ్లో మీ భాషలో తర్వాత మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో తెలియదు. ఇక్కడ మా ఏరియా అయితే కనుక తమ్మకాయలు అంటారు. వీటిని కూడా ఇవి కూడా తీగ జాతికి సంబంధించిందే. వీటిని సాగు చేస్తున్నాడు. మొత్తం తీగ జాతి కాకర కావచ్చు, తమ్మ కావచ్చు, తర్వాత సొర్ర, బీర కూడా సాగు చేశాడు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఇది వచ్చేసి వంకాయ అన్నమాట. ఈ వంకాయ చెట్లు కూడా ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో సాగు చేయడం అంటే కనుక ఒక సాహసమే చెప్పాలి. ఎందుకంటే వంగకు వచ్చేసి మనకు చీడపీడలు అనేది ఎక్కువ, చీడపీడలు అనేది చాలా ఎక్కువ రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి టమోటా, మీరు అక్కడ చూశారు కదా, అక్కడ ఉన్నది టమోటా, మిరప కూడా మొత్తంగా సేంద్రీయ వ్యవసాయంలోనే సాగు చేస్తున్నాడు. సో ఇక్కడ కొన్ని బెండ చెట్లు కూడా నాటుకున్నాడు. తర్వాత అక్కడ కొద్దిగా మూటిక, తర్వాత ఆనియన్, ఉల్లిగడ్డ కూడా నాటాడు అనమాట. సో ఇదంతా కూడా అతని ఇంటి అవసరాల కోసము పూర్తిగా సేంద్రీయ పద్ధతిలోనే తను ఆహారము కుటుంబానికి కూడా అందిస్తున్నాడు. సో దాదాపుగా మీ ఏరియాలో మీ పొలాలలో కూడా మీరు కూడా ఇట్లాంటి సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో కనుక కూరగాయలు సాగు చేస్తూ మీ ఇంటి అవసరాలకు ఉపయోగించుకున్నట్లయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ.